చంద్రబాబు నాయుడు గారికి దావోస్ మ్యాన్ అనే ఒక బిరుదుని ఇచ్చారు. మొత్తానికి 15 సార్లు వెళ్ళాడట. ఎందుకంటే 15 సార్లు ఇప్పుడు దావోస్ వెళ్ళారు, అందుకని ఆయన దావోస్ మ్యాన్ అంటున్నారు. మీరు డాబర్ మ్యాన్ అదేంటి ఆ బ్యాన్లు కాదు, దావోస్ మ్యాన్. మీరు డాబర్ మ్యాన్ అదేంటి ఆ బ్యాన్లు కాదు, దావోస్ మ్యాన్. 15 సార్లు దావోస్ వెళ్తే దావోస్ మ్యాను. మరి కరకట్లో రోజు ఉంటే కరకట్ట మ్యాన్ ఆవిడ. దావోస్లో ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్కి వెళ్ళినప్పుడు ఒక హోటల్లో బస్ చేశారు. చంద్రబాబు గారి రూమ్లో, చీఫ్ సెక్యూరిటీ వాళ్ళు వేరే రూమ్లో, ఆఫీసర్స్ వేరే రూమ్లో, ఇలా ఉన్నారు అందరూ. అప్పుడు -12 degrees టెంపరేచర్లో ఆ రూమ్, హోటల్ రూమ్ వెంటిలేటర్ కొంచెం పగిలి మంచు మొత్తం లోపలికి వస్తే రాత్రి అంతా నిద్ర పట్టలేదు ఈ ఆఫీసర్స్కి. వాళ్ళందరూ రగ్గులు, మఫ్లర్లు ఇవన్నీ కప్పుకుని ఉంటే పెద్ద పెద్ద ఇవన్నీ వేసుకుని అక్కడ అదే ఖద్దరు బట్టలతో అదే వ్యక్తి అలా కూర్చుని ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అవకాశాలు ఏంటి? ఈ ఆఫీసర్స్ సిగ్గుతో షై ఫీల్ అయ్యి, సార్ ఏంటి సార్ ఇంత ఎర్లీగా వచ్చేసారు, మా రూమ్లో ఇలా జరిగిందంటే, అవును నా రూమ్లో కూడా జరిగింది కదా. ఇట్లాంటి కబుర్లు తప్ప ఏమన్నా తీసుకొని వచ్చారని ఒకసారి మనం చెక్ చేద్దాం. గత ఏడాది దావోస్ కాదండి, మొత్తంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏమన్నా వచ్చినాయా? 2024-25 సంవత్సరానికి సంబంధించి DPIIT ఇచ్చినటువంటి వివరాల ప్రకారం FDI అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 0. మొదటి ప్లేస్ లో మహారాష్ట్ర 1,65,000 కోట్లు, 7వ ప్లేస్ లో తెలంగాణ 25,000 కోట్లు, 10వ ప్లేస్ లో జార్ఖండ్ 61 కోట్లు. జార్ఖండ్ 10వ ప్లేస్ లో 61 కోట్లు. ఆంధ్రప్రదేశ్ కి 0 విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇచ్చే ఎలివేషన్లు ఏంటి, వచ్చిన పెట్టుబడులు ఏంటి? ఇది రాధాకృష్ణ పత్రికలోనో కిరణ్ పత్రికలోనో వచ్చింది కాదు, ఇది రాజ్యసభలో కేంద్రం వెల్లడించినటువంటి దాని ప్రకారం అత్యధిక నిరుద్యోగంతో ఉన్న రాష్ట్రం 8.2%తో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 నిరుద్యోగంలో. ఉద్యోగాల్లో కాదు, నిరుద్యోగంలో టాప్. కానీ వీళ్ళు చెప్పేది ఏంటి, 18 నెలల కాలంలో 23.5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేసినాయి, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చేసినాయి, లేకపోతే రాబోతా ఉన్నాయి వీళ్ళు చెప్పిన దాని ప్రకారం. అంటే ఎంత? నెలకి 1,30,000 కోట్లు పెట్టుబడులు, రోజుకు 4,300 కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయి. రోజుకి 4,300 కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి అంటే నమ్మరేంట్రా బాబు అని అనుకోవాలి. నెలకు 1,30,000 కోట్ల పెట్టుబడుల ఏడున్నాయి? కరకట్ట వెనకాల కొంపలో దాచిపెట్టారా పెట్టుబడులు?